ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 30వ కీర్తన 5వ చరణాన్ని నేను చదువుతున్నాను. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రియులారా, ఈ వాక్యంలో మనం గ్రహించవలసింది ఏంటి అనంటే, దుఃఖం కలుగుతుంది లేక శ్రమయే కలుగుతుంది. ఈ కలిగిన దుఃఖమైన ఈ శ్రమయైన శాశ్వతమైనది కాదు అనేది స్పష్టంగా ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఆయన కోపమే నిమిషమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచి ఉంటుంది. ఆయుష్కాలమంతయు మనతో నడక ప్రారంభించేది ఆయన దయ. ఈ కోపమేనైనా బాధయేనైనా అది అల్పకాలం, నిమిషమాత్రం ఉంటుంది అనేది మనం గ్రహించాలి. తత్ఫలితంగా మనకు కలిగే శ్రమ, ఇబ్బంది, శోధన ఇవన్నీ ఎంతవరకు వాటి యొక్క నిడివి లేక పరిధి అనంటే, సాయంకాలమున ఏడ్పు కలుగుతుంది, శ్రమ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఒకవేళ రాత్రి ఉండినను అంతవరకే దాని పరిధి. ఆ ఉదయముననే దేవుడు మరలా మన ఎడల కృప చూపిస్తాడు, వాత్సల్యం చూపిస్తాడు, దయను కనపరుస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. దీర్ఘకాలం ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కన్నీళ్లు, ఈ ఇబ్బందులు మన వెంట పడేవి కావు. ఈ విషయాన్ని మనం గమనించి గుర్తించి, ఇవి అల్పకాలమే కదా, ఇది స్వల్పకాలమే కదా అనే గ్రహింపుతో మనం ధైర్యాన్ని పొందుకోవాలి. ఈరోజున అనేక మంది వారికి ఎదురవుతున్న పరిస్థితులను తట్టుకోలేను అనే భావనతోనే అనేక అనర్థాలకు పాల్పడుతున్నారండి. వారికి అది ఎన్నదగినదిగా కనిపించట్లేదు. ఇవి ఎంతకాలం ఉంటాయి, ఈ కన్నీళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి, ఈ శోధన ఎంతకాలం ఉంటుంది అనే గ్రహింపు రాకపోగా, ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకంతా ఇంతే అనే అవిశ్వాసంతోనే అనర్థాలకి పాల్పడుతున్నారండి. నిరీక్షణ కోల్పోయి, విజయాన్ని చేతులారా పోగొట్టుకొని, అన్ని విధాలుగా ఆశీర్వదించబడిన వారే కనిపించవలసిన వాళ్ళు దిగజారిపోతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి కాలం, ఆ కొంతసేపు మాత్రమే ఒకవేళ ఉండవచ్చేమో, కానీ సూర్యోదయం కలుగుతూ ఉండగానే, అరుణోదయం కలుగుగానే వెలుగు ఎలాగైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో, అలాగే ఆయన దయ కూడా మన హృదయంలో ఉదయిస్తుంది. అందుకే మనం పాడుకుంటుంటాం కదండి, వేకువ కురిసిన చిరుజల్లు నీ కృప నాలో ప్రవహించింది,
తత్ఫలితంగా ఏం జరిగింది అని అంటే అనుదినము నూతన కృపను పొందుకుంటూ అనేకమైన దీవెనలకు నేను యోగ్యుడినవుతున్నాను, పాత్రుడనవుతున్నాను అనే ఒక సాక్ష్యం పాటగా పాడుకుంటూ ఉంటాం. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ మనసుకు వేదన కలిగించే అనుభవాలైనా, మనసును వేధించే శోధనలైనా ఇవి శాశ్వతం కాదు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చదువుతాము, మీ హృదయములను కలవరపడనివ్వకుడి, మీరు దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందును విశ్వసించుడి అని ప్రభు చెప్పాడు. మనం విశ్వాసం గలవారు, విశ్వాసులము. లోకస్తులకు లేనిది మనలో ఉన్నది విశ్వాసమే. ఈ విశ్వాసము గల మనము విశ్వాసము ద్వారా విజయాన్ని చూడగలగాలి. అంతేకాని అనర్థాలను ఆలోచించి అవిశ్వాసపు అడుగులు వేస్తూ అపజయాల మయమై జీవితాన్ని భారంగా ఈడ్చుకుని వెళ్ళకూడదు అనే విషయాన్ని మనం గుర్తించాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనకు ఆధారమైన ఒక వాక్యాన్ని కీర్తనల గ్రంథంలోనే 34వ కీర్తన 19వ చరణంలో మనం చదువుతాము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఇక్కడ చూడండి, నీతిమంతునికి ఆపదలే రావు, నీతిమంతునికి శ్రమలే రావు అని వ్రాయబడలేదు కదా. మనం బైబిల్ చదువుతూనే ఉన్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాం. మరి మనం నేర్చుకున్నది ఏంటి? మనం అవలంబిస్తున్నది దేనిని? మనం దేని కొరకు సిద్ధపడుతున్నట్లు? చూడండి, ఒక తుఫాను వస్తుంది అనుకోండి, ప్రభుత్వ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తారు. రాబోయే 24 గంటల్లో తుఫాను అని కానీ, భారీ వర్షాలని కానీ ఇలా ప్రకటిస్తారు. ఎందుకు? జాగ్రత్త పడమని. అంతేగాని వాళ్ళకి కాలయాపన లేక, ఊరకనే కూర్చుని ఉండలేక చెప్పడం కాదు. జాగ్రత్త పడండి, సముద్ర తీరంలో ఉండేవాళ్ళు చేపల వేటకు వెళ్ళకండి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్తారు. తగు జాగ్రత్తలు విన్న మనం కూడా తీసుకుంటుంటాము. మరి లేఖన వాక్యాలు మనకి ఎలా బోధిస్తున్నప్పుడు మనం ఎలా సిద్ధపడుతున్నాము? ఆపదలేమి రావు, శోధనలేమి రావు, కష్టాలేమి రావు, కన్నీళ్ళేమి ఉండవు అని బైబిల్ చెప్తుందా? పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పుతుందా? నీతిమంతునికి అనేక ఆపదలు వస్తాయండి. ఈ లోకంలో నీతిగా బ్రతకడమే ఒక ఆపదగా ఉంటుంది. మరి ఈ ఆపదలలోనే మన జీవితం ఇలాగే వెళ్ళబుచ్చుకోవాలనా, కడతీర్చవాలనా అంటే కానే కాదు. శక్తి కలిగిన మాట ఇందులోనే మనం చదువుతాము, అనేకమైన ఆపదలు వస్తాయి, వాటన్నింటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చాలు కదండి ఆ మాట. అనేకములు వచ్చును అని ఎందుకు అన్నాడంటే, ఒక్క ఆపద కాదు, ఒకటి తీరితే మరొకటి, అది తీరితే మరొకటి. ఒకవేళ అనేక ఆపదలు మన ఎదుట నిలబడవచ్చు. అప్పుడు విడిపించాను, ఇప్పుడు విడిపించడానికి కాదు, మన జీవిత కాలమంతయు కూడా మనకు ఆయన విమోచకుడు, మనల్ని తప్పించువాడు, మనల్ని రక్షించువాడు. ఆయన మనల్ని తప్పిస్తాడండి, విమోచిస్తాడు, విడిపిస్తాడు. ఆయన నీతిని మనం ధరించుకున్నాం గనుక, ఆయన నీతికి పత్రికలమై మనం ఉన్నాం గనుక, ఆ నీతిమంతులను ఆయన తప్పక రక్షిస్తాడు. ఆ తరము వారిలో నోవాహు నీతిమంతుడై కనిపించాడు. మరి నీతిమంతుడైన నోవాహుని తప్పించలేదా? అబ్రహాము నీతిమంతుడై కనిపించాడు. అనేక శోధనలలో నుంచి, అనేక ఆపదలలో నుంచి తప్పించలేదా? తుదకు లోతుని కూడా దేవుడు తప్పించాడు. ఎందుకంటే లోతు నీతిమంతుడే. ఆ సొదొమ గొమొర పట్టణం యొక్క దుస్థితిని చూసి, కామ వికార యుక్తమైన నడవడి చేత సాగుతున్న
ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను చూసి దినమెల్లా నొచ్చుకునేవాడట. మరి అబ్రహాము ప్రార్థనను బట్టి లోతును కూడా తప్పించాడు కదా. మరి మనల్ని ఎందుకు తప్పించడు? అనేకమైన ఆపదలు వస్తాయి. ఆ ఆపదలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడో అనే ప్రశ్నకు వాక్యమే సమాధానం చెప్తుంది. ఆ ఆపద కొంచెం కాలమే ఉంటుంది. రాత్రి వచ్చి సాయంకాలం వచ్చి, ఒకవేళ రాత్రి ఉంటుందేమో, కానీ ఉదయం వరకు ఉండడానికి దానికి శక్తి లేదు. ఎందుకంటే వేకువనే మనకు అనుదిన కృప, వేకువనే ఆయన శాశ్వతమైన కృప, ఆయన వాత్సల్యం మన మీద ఉదయిస్తుంది. ఒకవేళ అనేక బంధకాలు మనల్ని బంధించి ఉండవచ్చు. ఆ శోధనలలో, ఆ ఇబ్బందులలో అనేక కట్లు మనల్ని కట్టి ఉండవచ్చు. ఆ బంధకాలైనా ఆ కట్లైనా తెంపబడుతాయి. అవి రోగాలతో సంబంధించిన కట్ల, వ్యాధులతో సంబంధించిన కట్ల, ఆర్థికంగా మనల్ని బంధించి ఉన్న బంధకాల, అవి ఏవైనప్పటికీ కూడా మీకు 41వ కీర్తన 3వ చరణంలో మరొక మాట వ్రాయబడి ఉందండి. రోగశయము మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీవే వారిని స్వస్థపరచుదువు. రోగాలు రాకుండా ఉంటాయండి? రావచ్చు. రావాలి అనేమీ లేదు, రావు అనేమీ లేదు. రావచ్చు, రాకపోవచ్చు. లోకంలో మనం బ్రతుకుతున్నాము. భూమినిచ్చే పంట మనం తింటున్నాము. కలుషితమైన వాతావరణంలో మనం బ్రతుకుతున్నాము. ఇది మట్టి శరీరం అండి. వస్తాయి. రోగాలు రాకుండా ఏమి ఉండవు, వస్తాయి. కానీ ఆ రోగముతోనే నశించిపోవడమా? కానే కాదు. ఆ రోగశయము మీద నుంచి ఆయన లేవనెత్తుతాడు. ఆ సమయంలో ఆయన వారిని ఆదరిస్తాడు. వారిని స్వస్థపరచుగా చేయబడివాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ కొంతకాలము కలిగే ఈ శ్రమని, ఈ శోధనని, ఈ బాధని మనం తేలికగా చూడాలి. దానిని భారముగా మనం ఎంచకూడదు. అది భారభరితమైనదిగా మనం దానిని డెవలప్ చేసుకోకూడదండి. ఎప్పుడైనా చూడండి, సులువుగా ఎంచితే భారం కూడా సులువుగానే ఉంటుందండి. సులువైన దానిని కూడా భారంగా ఎంచితే అది భారంగానే ఉంటుందండి. ఇది ఎంత, ఇది కూడా నేను చేయలేనా ఏంటి అని అనుకుంటే ఎంత కష్టమైన సులువుగా ఉంటుంది. అమ్మో ఇంత నేను చేయాలనా, ఇంత పని నాకుందా అనుకున్నామంటే సులువైనది కూడా భారంగానే ఉంటుంది. మన హృదయాన్ని విశాలపరుచుకోవాలి. మన పరిధిని మనం విశాలపరుచుకోవాలి. ఎందుకంటే మనం ప్రభువుని విశ్వసించిన వాళ్ళం కనుక అధైర్యానికి కానీ కృంగుదలకు కానీ ఎక్కడ మనం తావివ్వకూడదండి. ఈ పడిన శ్రమకు కూడా ఒక ప్రతిఫలం ఉంటుందండి. ఈ కొద్ది శ్రమను మనం అనుభవించినా, ఈ కొద్ది ఇబ్బందిని, కన్నీళ్లను మనం అనుభవించినా దానికి ప్రతిఫలం లేకుండా ఉండదండి. మీకు శ్రేష్టమైన మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యంలో చక్కటి మాట ఉంటుందండి. నేను చదువుతాను ఆ మాటల్ని. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు,
సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఎంత శ్రేష్టమైన మాటనండి. వీరెవరయ్యా? ఈ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరు? ఆయన చెప్తున్నాడట, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు, మహా ఐశ్వర్యంలో నుంచి వచ్చిన వాళ్ళని రాయలేదండి. మహదానందభరితులై ఉల్లాసంతో ఉత్సాహంతో పరవశించిన వాళ్ళు అని కాదండి. వీళ్ళు శ్రమలు కాదు, మహాశ్రమలలో నుండి వచ్చిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు. ఈ మాటలు మన హృదయాన్ని పవిత్రపరిచే మాటలండి. వాళ్ళు శోధింపబడుతున్న కొలది, శ్రమపరచపెట్టబడుతున్న కొలది వాళ్ళు తమ వస్త్రములను ఆయన రక్తములు ఉదుకుకొనిన వారట. అంటే అంత పరిశుద్ధపరచబడిన వారు. ఒక విధంగా చెప్పాలంటే శ్రమ అయినా, కన్నీళ్ళైనా, ఇబ్బందులైనా మనల్ని పరిశుద్ధపరచడానికి వస్తాయండి. రోగం యోగం కొరకట. ఆ గొర్రెపిల్ల రక్తములో వాళ్ళ వస్త్రములను ఉదుకుకొని, తెల్లని వస్త్రములు ధరించుకొని ఆయన సింహాసనం ఎదుట, ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంత మహిమను మనం చూస్తున్నాము, మన కనులారా మనం చూస్తున్నాము, చదువుతున్నాము, వింటున్నాము. ఆ మహిమను చూసినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని చెప్పుకోవాలి. కనుక ఎంతటి మహాశ్రమ అయినా, ఎంతటి మహా ఇబ్బందికరమైన అనుభవం అయినా, ఏ కొదువ, ఏ లేమి ఒకవేళ మనకు వెన్నంటి నడుస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ తరలిపోయేవి, మాసిపోయేవి. సూర్యోదయం కలుగగానే అంతర్ధానమైపోయేవి. ఆ సూర్యోదయం కొరకు మనం వేచి చూడాలి. ఆయన కృపను పొందుకోవాలి. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది, మనల్ని విడవదు అనే మాట సత్యం. కనుక ఓర్పు, నేర్పు, సహనం, సంతోషం కలిగి ముందుకు వెళదాం. సర్వశక్తి కలిగిన దేవుని చేతిని పట్టుకొని సంతోషంగా సాగి వెళదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. తలలు ఉంచండి. చిన్న ప్రార్థన. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము ఏ స్థితిలో మా విశ్వాసాన్ని కాపాడుకోనవలెనో నీ లేఖనాల నుంచి మాకు వివరిస్తూ వచ్చారు. నిజమేనైనా, శ్రమ కలిగిన, శోధన కలిగిన, కన్నీళ్లు కలిగిన సాయంకాలం వచ్చి రాత్రి నిలుచునేమో కానీ ఉదయం వరకు ఉండవు కదా. నీ కృప శాశ్వతమైనది, బలమైనది, ఉన్నతమైనది. మీ కృపా కిరణాలు మా మీద ఉదయింపచేసే దేవుడు గుర్తించి విశ్వాస వీరులమై ముందుకు సాగడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ శ్రమకు కలుగు ప్రతిఫలానికి మేము యోగ్యులమవడానికి సహాయం చేసి, శ్రమల్లో పుటము వేయబడుచున్న వేళ నైనా గొర్రెపిల్ల రక్తములో మా వస్త్రములను ఉదుకుకొనిన వారమై తెల్లని వస్త్రములు ధరించి మీ ఆలయములో మిమ్మల్ని సేవించువారమగా మమ్మల్ని ఒక్కొక్క ఆయుత్తుపరచమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ శుభం కలుగుగాక. నా దేవుని దీవెన కలుగుగాక. కన్నీళ్లలో ఉన్న కుటుంబానికి నా దేవుని ఆదరణ కలుగుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.